నాలుగేళ్లలో 4366 మెడికల్ సీట్లు. నీట్ కోచింగ్ లో నెంబర్ 13 కోర్స్ లైన్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. పెద్దమేంటి పట్టా అందుకున్నారు నారా లోకేష్ గారి దగ్గర? అందుకున్నానండి. ఆ ఇస్తాడన్న నమ్మకమేగా. నాకు లోకేష్ గారు గెలిస్తే నాకు పట్టా అందిస్తాడు చేతికి అనుకున్నా. అయ్యా నేను చేతికి అందిస్తాడు అనుకున్నాను, అట్లే జరిగింది. లోకేష్ గారే గెలవాలి గెలవాలి గెలవాలి. రోజు రెయ్యం బొగులు రేతిరే నడిదాని దాకా పాడతాం చేస్తాం. ఒక్కదాన్ని పడుకొని ఇంట్లో ఒక గదిలో పడుకొని ఆయన సుధించుకున్నా. నేను రాలేదు, నేను గెలవలేదు అని చింతపడకూడదు. ఆయన కోరుకున్నా, నేను కోరుకున్న దేవుడు వచ్చా. ఆయన దేవుడల్లే వచ్చాడు. ఆయన బంగారం వల్లే చేస్తాడు, అన్నీ చేస్తాడు చక్కగా. నాకు ఇష్టం బాగా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు? నేను ఈ బాగోట్టుకండి కొద్దిగా ఇట్ట వచ్చింది ఆవిడకి. దేవుడు దేవుడైనా అనుకుంటా ఉండేదాన్ని, ఇన్ని కూడా అనుకుంటుందాన్ని. ఇప్పుడు బాగా దిగాను ఇంట్లో కూడా. ఏ దేవుడిని విశేషం చేయను. వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు చేయాలి, అందరూ ఒకటేని అనుకుంటా. పట్టాతో పాటు ఇంకేమి ఇచ్చారు నారా లోకేష్ గారు ఈరోజు? ఆయన చీరలు ఇచ్చాడు, 2 చీరలు ఇచ్చాడు. కుసుమ ఇచ్చాడు. మా అయ్య కొదవ చేయడు ఆయన. ఆయన ఏ కొదవ చేయడయ్యా. మంచివాడు, మంచి బుద్ధిగా నెరవేర్చారు కదా, సంతోషంగా ఉంది ఇప్పుడు? బాగా సంతోషం. కొండల పట్టు నాకు సంతోషం. నేను ఇట్లా నడిచి ఏడ మాటలు చెబుతున్నా, రోజు పడుకుంటా. అంటే ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తా ఉన్నారా లోకేష్ గారు? ఇస్తున్నాడుగా, అందరికి ఇస్తున్నాడు. కానీ అమ్మాయికి రాలా, మన అమ్మాయికి రాలా. ఇంటి ఉంటాయి. ఏంటమ్మా అసలు ఇండస్ట్రియల్ ఏరియాలో జీవిస్తా ఉన్నారు కదా, నిజంగా ఈ పట్టా వస్తుంది, శాశ్వతంగా మాకు హక్కు కల్పిస్తారని ఊహించారా మీరు? నేను అనుకున్నా లోకేష్ గారు వస్తేనే పట్టా అవుతుందని వాదన చేశాను. కొంతమందికి నా మీద వాదన ఆడతారు. ఆయన గెలుస్తాడా, నువ్వు ఆయన అనుకుంటున్నావు అని అన్నా కూడా ఆయన గెలుస్తాడు ఆ మాట అంటే ఒప్పుకోను అన్న. నేను ఒప్పుకోను. ఆయన గెలుస్తాడు, పట్టాలు ఇస్తాడు, వస్తాయి. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు మీరు? చెప్తా. ఎలా అన్నారుగా మీరు, ఇవాళ చూడు ఎట్ట ఇచ్చాడు. దేవుడల్లే ఇచ్చాడు ఆయన. దేవుడల్లే ఎంతమందికి ఇచ్చాడు ఆయన. ఇంకా ఇయ్యాల్సిన వాళ్ళు కూడా ఇస్తాడంట ఆయన. చెప్తా. సంతోషం. మళ్ళీ ఎప్పుడు జీవితకాలం ఆయన గెలవాల్సింది. అది. థ్యాంక్స్. నమస్తే, మీ పేరు? మా పేరు మేరీ మాత. ఏం చేస్తుంటారు మీరు? మేము కూలి పని చేస్తాం. పట్టా తీసుకున్నారు? ఇచ్చాం. ఎక్కడ అసలు మీది నీరుకొండ ప్రాంతమేనా? మాది నీరుకొండ ప్రాంతం, ఒలివకొండ ప్రార్థన మందిరం వెంబటి మా ఇల్లు. ఎలా అనిపించిందమ్మా పట్టా ఇవ్వడం, తీసుకోవడం, లోకేష్ గారి చేతుల మీదుగా? ఎప్పుడు అనుకున్న రీతిగా ఇచ్చారు. దేవుడు అది సహాయం చేశారు మాకు. ఏంటమ్మా అసలు ఊహించారా మీరు ఇలా పట్టా అందుతుందని? ఇట్లా ఎత్తారనుకోలేదు. అన్నగారు అన్నారు, ఇచ్చేసారు. అంటే మీరు ఎప్పటి నుంచో అక్కడ నివసిస్తా ఉన్నారు, మరి గతంలో నాయకులు కానీ అధికారులు కానీ మీ గురించి ఏం పట్టించుకునే పరిస్థితి లేదంటారా ఏంటి? అప్పుడు ఎవరు మాకేం చెప్పలేదు. అన్న ఇచ్చారు. ఇళ్ళ పట్టాలు ఇస్తామన్నారు. అన్న చెప్పిన మాట ప్రకారంగా మాకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. అంటే 10 నెలల్లోనే ఆయన వచ్చిన 10 నెలల్లోనే ఇళ్ళ పట్టాలు ఇవ్వడం ఎలా అనిపించింది అసలు? సంతోషకరంగా. బాగా చేస్తారంటారు పాలన? పరిపాలన ఎలా ఉంది అసలు మీకు? బాగా బాగా చేస్తారు.